మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున పరిపూర్ణ మా తండ్రి, అపారమైన కృపాకరణ కటాక్షం బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాం. తిరిగి తండ్రి జులుమేర గ్రామం నుంచి తండ్రి ఈ ఎస్కేల ఈ పట్టణానికి తండ్రి క్షేమంగా రప్పించిన అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాం. తిరిగి తండ్రి గత వారం అంతా కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నించి పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో తండ్రి ఇటు రీతిగా చేరి తండ్రి అతి పరిశుద్ధమైనటువంటి మీ మాటలను ఆలోచిస్తుండగా తండ్రి చెప్తున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని సమయోచితమైన జ్ఞానం దయచేయండి. వింటున్న వారందరూ కూడా మంచి మనసుతో మీ మాటలు స్వీకరించి మీ కొరకు బ్రతికి తండ్రి మీరుండే మహాలోకానికి చేరుకునే భాగ్యం అందరికీ ప్రసారిస్తారని ఆశిస్తూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ప్రభు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తోత్రములు తెలియజేస్తూ చేరి వచ్చిన మీ అందరికీ అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్యగారికి కూడా ప్రత్యేకమైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు దైవ గ్రంథంలో నుంచి విలువైన మాటలు మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం అనేది చాలా అవసరమైంది. అది ఎంత అవసరమైందంటే ఈ ప్రపంచంలో మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా అది కేవలం మన శరీరాన్ని రక్షించగలదే తప్ప మనలో ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడాలంటే కేవలము వాక్యం అనేది అవసరం. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని గురించి మనం మాట్లాడుతూ ఇబ్రియ గ్రంథంలో ఇబ్రియ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఇబ్రియ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇబ్రియ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఎందుకనగా దేవుని వాక్యం అంటే మొదటిగా దేవుని వాక్యం అనేది సజీవమైనది. అంటే ఈ సజీవమైనటువంటి వాక్యము మృతులలో ఉన్నటువంటి మనలను సజీవులుగా మార్చగలిగేది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాబడింది. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కొంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే వాక్యం అనేది ఎలా ఉందంటే ప్రాణాత్మ కీళ్లను హృదయం యొక్క తలంపు ఆలోచనలు కూడా శోధించగలిగే శక్తి దేనికి ఉంది? కేవలం వాక్యానికి. వాక్యం అనగా మనకు అందరికీ తెలుసు. వాక్యం అనగా యేసు ప్రభుల వారు. యోహాను సువార్త 17:17 మనకు అందరూ తెలిసిన అంటే నీ వాక్యమే సత్యం అంటాడు. కరెక్టా? ఈ యేసు ప్రభుల వారు మన హృదయాలను ఆలోచనలు తలంపులను అన్నిటి కూడా ఆయన శోధించగలవాడు. కాబట్టి ఈ వాక్యం కనుక మనము విని ఈ వాక్యానుసారంగా మన జీవితాలు కనుక కట్టుకుంటే ఆయన ఉండే లోకానికి మనము చేరుకోగలము. లేకపోతే ఈ శరీరాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ దైవ వాక్యం అనేది ఇది అంతర్గత విషయానికి సంబంధించింది. బాగా అందరూ కూడా దేవుని వాక్యం అనేది అంతర్గత అంటే ఇన్సైడ్ విషయానికి సంబంధించింది అన్నమాట. ఇప్పుడు బహిర్గత విషయానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి, దేహానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆరాధన అనేది ఇది అంతర్గత విషయమైంది. ఆరాధన అనేది మనం ఏమో పాటలు పాడి డబ్బులు కొట్టి సౌండ్ చేసి ఇది ఆరాధన మనం అనుకుంటామే, కానీ నిజంగా ఆరాధన అంటే ఇది అంతర్గత ఇన్సైడ్ చేయలేదు. హృదయంలో చేసేది ఆత్మతో చేసేది ఆరాధన. మనకు ఆత్మ కనపడుతుంది, మన ఆత్మ కనపడుతుంది, కనపడుతుంది. కాబట్టి ఈ వాక్యంలో మంచి మాట ఉంది. 4:24 యోహాను సువార్తలో ఒకసారి చేద్దాం అన్నమాట. యోహాను సువార్త 4:24లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు ఆత్మ గనక అంటే దేవుడు ఆత్మ గనక దేవుడు మనకు కనబడడు. కరెక్టా? దేవుడు ఆత్మ గనక అంటే మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఆత్మ అనేది అది కనబడేది కాదు. ఆత్మ అనేది అది అంతర్గత విషయానికి సంబంధించింది, అది బహిర్గత విషయానికి సంబంధించింది కాదు అని మనం గ్రహించాలి.
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో. ఆత్మతో అనేసరికి ఈ ఆత్మ కూడా కనపడదు. దేవుని ఆత్మ కనపడదు, మన ఆత్మ మనకి కనపడదు. అంటే కనిపించని ఒక ఆత్మను కనిపించని ఆత్మతో ఆరాధించడం అంటే ఇది ఒక వినడానికి కూడా ఒక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కరెక్టా? ఇప్పుడు ఆరాధన అంటే మనం ఏమనుకుంటాము? పాటలు పాడేది, వాద్యాలు వాయించేది, మంచిగా సౌండ్ వేసేది, ఇవి ఆరాధన అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందంటే ఆత్మతో ఉన్న దేవునికి మనం ఆత్మతో ఆరాధించడం అంటే ఇది బహిర్గత విషయం కాదు, ఇది అంతర్గత విషయం. కాబట్టి ఆత్మతో దేవుని ఎలా మనం ఆరాధించగలము? మన ఆత్మతో మనము దేవుని ఎలా ఆరాధించగలము? మనం పాటలు పాడుతున్నాం కదా, ఇదంతా కూడా బహిర్గత, అంటే మనకి కనబడేది. ఇది పాటలు వాద్యాలు కూడా కనబడేది. ఒక వ్యక్తి ఆత్మతో దేవుని ఎలా ఆరాధించగలడు? ఆత్మతో ఆరాధించాలంట, మళ్ళీ ఆరాధన సత్యంతో ఉండాలంట. ఎలా ఉండాలంట? సత్యం అనగా ఏంటి? సత్యం అనగా దేవుని మాట. నీ వాక్యమే సత్యమని దేవుని వాక్యం రాయబడింది. అంటే మన ఆరాధన అనేది వాక్యానుసారంగా ఉండాలి. మనం ఎట్లా పడితే అట్లా ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరింపడు. జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరింపడు. నేను వస్తున్నాను కానీ బ్రదర్ నాకు పాటలు పాడడానికి రాదు బ్రదర్ అంటే పాటలు పాడడమే నీవు ఆరాధన అనుకుంటే తప్పు. అర్థమవుతుంది మీకు? వాద్యాలు వాయించడమే ఆరాధన అనుకుంటే తప్పు. ఇక్కడ ఏమన్నా పెట్టింది? ఆత్మతో ఆరాధించడం అంటే ఇది ఇన్సైడ్ ఆరాధన. అంటే నా ఆత్మను దేవుని ఆత్మతో లింక్ చేయడం, నా ఆత్మను దేవుని ఆత్మతో కలుపుకోవడం. కనిపించని ఆత్మను కనిపించిన ఆత్మతో కలుపుకోవడం అంటే ఇది కనిపించే విషయాలు కాదు. అది ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు ఎట్లా చెప్పితే అట్లా మనం ఆరాధించాలి. మనకి ఇష్టం వచ్చినట్లు ఆరాధిస్తే దేవుడు ఊరుకోడు. రైటా? ఇది క్లియర్. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధిస్తే దేవుడు ఊరుకోడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు. మరి ఆయన ఇష్టం ఏంటంటే వాక్యంలో ఉంది ఆయన ఇష్టం ఏంటో. అంటే మన ఆరాధన అనేది ఎలా ఉండాలి? వాక్యంతో కూడి ఉండాలి. వాక్యంకి విరుద్ధంగా మనం ఆరాధింపకూడదు అనే విషయాలు మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఇక ఆరాధన అంటే ఏంటి? ఇదే సబ్జెక్ట్ నేను మాట్లాడుకుంటున్నాను. ఆరాధన అంటే ఏంటో పౌలు గారు ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. రోమపత్రికలో 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కన్నడ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? కన్నడ బైబిల్ చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు. రోమపత్రిక సహోదరనే, ದೇವರ ಕನಿಕರವನ್ನು ನಿಮ್ಮ ನೆನಪು ತಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುವುದೆಂದರೆ ನೀವು ನಿಮ್ಮ ದೇಹಗಳನ್ನು ದೇವರಿಗೆ ಮೀಸಲಾಗಿಯೂ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿ ಇರುವ ಸಜೀವ ಯಜ್ಞವಾಗಿ ಅರ್ಪಿಸಿರಿ. ఇదే ನಿಮ್ಮ వివేకపూర్వకವಾದ ఆరాధನೆయు. ఏమంటున్నాడు ఆయన అక్కడ? మీ దేహాలను సజీవంగా దేవునికి సమర్పించడమే ఆరాధన. ఇప్పుడు తెలుగులో చదువుతారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో మనకు చూపిస్తున్నాను ఇక్కడ. అంటే ఆరాధన అంటే ఏంటంట? మన శరీరాలను ఆయనకు సజీవంగా ఇవ్వడం అంట. జాగ్రత్తగా. అంటే దేవుడు ఏమైనా దహన బలి ఏమైనా కోరుకుంటున్నాడా? అంటే మనం బ్రతికిన వారు సజీవంగా దేవునికి మనల్ని మనం ఎలా సమర్పించుకోగలము? అర్థమవుతుందా మీకు? మనం బ్రతికిన వారు అందరూ కదా. ఇక్కడేమో సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవడం అంటే ఏంటి? సమర్పణ అంటే ఏంటి? సమర్పణ అంటే బలి. అర్థమవుతుంది? ఇప్పుడు ఐందవులు బలిస్తారు, పక్షుల్ని, మేకలను, గొర్రెలను బలిస్తారు. బలిచ్చినవి మళ్ళీ వస్తావే? బలిచ్చినవి మళ్ళీ రావు కదా. ఇక్కడ ఏమంటే సమర్పణ అనే పదం వాడుతున్నాడు. ఇక్కడ మనము మన శరీరాలను సజీవంగా ఎలా సమర్పించుకోగలము ఆయనకి? ఇంతకీ ఇక్కడ సమర్పణ అంటే ఏంటి? దీన్ని ఆయన ఆరాధన అంటున్నాడు.
ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, సజీవ యాగముగా మనలను మనము అర్పించుకోవడం అంటే ఆయన అధికారానికి లొంగిపోవడం. మీకు అర్థమవుతుందా? ఆయన అధికారానికి లొంగిపోవడం. ఇక నాదంటూ ఏది లేదు, కంప్లీట్గా సరెండర్ అవ్వడం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ సమర్పించుకోవడం అంటే కంప్లీట్గా నన్ను నేను కంప్లీట్గా తగ్గించుకోవడం, నన్ను నేను రిక్తులుగా చేసుకోవడం. ఇక్కడ రిక్తుడు అంటే ఏంటి? నాకు ఎన్నున్నా కూడా నేను ఏమి చేయలేను, సర్వస్వం మీదే అని ఆయన అధికారానికి లొంగి పోవడమే నిజమైన ఆరాధన అని పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఇక్కడ మన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన బతిమలాడుతున్నాడంట. ఇది నిజమైన ఆరాధన. మనము దేవుని అధికారానికి లొంగిపోవడం అంటే ఇది సామాన్యమైన విషయమా? బాగా మనిషికి చాలా విరక్తి కలిగే విషయం ఒకటి ఉంది. అది స్త్రీలకైనా పురుషులకైనా. ఆ విషయం ఏంటంటే ఇంకొకరి మాట వినడం. మనకి ఇంకొకరి మాట వినడం అంటే కాదు. నీకు అర్థమవుతుంది? అంటే నా కుటుంబంలో నేను కష్టపడుతూ నేను సంపాదిస్తూ ఇంకొకరి మాట నేను ఎందుకు వినాలి అనే ఒక భావన ఇది యాజ్ యూజువల్గా మనిషిలో ఉంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనిషి తను తాను ఆ దేవుని అధికారానికి లొంగిపోవడం అంటే ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. ఇది చాలా 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 కష్టకరమైనటువంటి విషయం. ఇది ఆయన ఏమంటున్నాడంటే, నీవు పాటలు పాడితే నేను సంతోషించను, నీవు పెద్ద పెద్ద కానుకలు ఇస్తే నేను సంతోషించను, నీవు నా అధికారానికి లొంగిపోవాలి, అప్పుడే నేను సంతోషిస్తాను అంటాడు ఆయన. అంటే ఆరాధన అంటే ఆయనను మనము సంతోషపెట్టినట్టు, ఆయన మనము అంటే దేవిని సంతోషపెట్టాలంటే ఏం చేయాలంట? మనము మన శరీరాలను సజీవంగా దేవుని కొరకు సమర్పించాలంట. ఇప్పుడు ఇదే వాక్యాన్ని అలాగే పెట్టుకోండి. ఇప్పుడు 1 కొరింథీ 12వ అధ్యాయం అందులోనండి. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. బాగా అర్థం చేసుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఎవరి చిత్త ప్రకారం మన శరీరంలో ఉంది? దేవుని చిత్త ప్రకారంగా ఉంది. మన తల్లిదండ్రులు ఏమైనా అనుకున్నారా? నా కుమారుడు ఎర్రగా ఉండాలి, నా కుమారుడు బ్లాక్గా ఉండాలి, ఏమని అనుకుంటారా? అట్లా అనుకోరు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా మన శరీరంలో అమర్చాడు ఆయన. అంటే నేను ఇలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, మీరు అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే మన అవయవాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు, ఆయన ఎలా అమర్చాడో అలా అమర్చడం అలా ఉన్నప్పుడు ఈ శరీరం పైన మనకి ఏమైనా అధికారం ఉందే? ఆగినందరూ కూడా శరీరం పైన మనకి ఏదైనా అధికారం ఉందే? లేదు. ఎందుకు లేదు? ఒక మనిషిని సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అందుకే అవ్వగారు ఆదికాండ 4:10 అంటాడు, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటాను అంటాడు. అంటే మన గర్భంలో ఒక బాలుడు వస్తున్నాడంటే కేవలం సాక్షాత్తు దేవుని దయ. అదే మనిషి అనుకుంటే రాడు. కొంతమందికి వివాహం జరిగి 20 సంవత్సరాలైన పిల్లలు గారు ఎందుకు గారు? ఆయన ఇస్తే అవుతారు. ఇక అర్థమవుతుందా? ఆయన అనుగ్రహిస్తే మనకు గర్భ సంతానాలన్నీ కూడా వస్తాయి, లేకుంటే రావు. అందుకే ఇక్కడ ఏం రాయబడింది అంటే శరీరం పైన మనకంటూ అధికారం లేదు. శరీరం అంతా కూడా ఆయనదే, అవయవాలన్నీ కూడా ఆయనవే. ఈ విషయాన్ని బట్టి పౌలు గారు మాట్లాడుతూ, నేను మీకు ఇచ్చినటువంటి ఈ శరీరాలను మీరు ఏం చేయాలా? సజీవ యాగముగా నాకు సమర్పించుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ వర్షిప్. ఇది ఆరాధన అంటే. ఇది ఆరాధన అంటే లొంగిపోవడం. ఆరాధన అంటే విధేయతతో దేవునికి ఉండడం, విధేయత కలిగి ఉండడం. ఆరాధన అంటే విధేయత. ఆరాధన అనేది విధేయతను చూపిస్తుంది. అందుకే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటారు 15వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ రాయబడింది. విధేయత గురించి ఆయన మాట్లాడుతూ
విధేయత గురించి ఆయన మాట్లాడతాడు ఇక్కడ. మొదటి సామువేలు గ్రంథంలో 22వ వచనం. మొదటి సామువేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. ಯೆಹೋವನು ವಿಧೇಯತ್ವಕ್ಕೆ ಮೆಚ್ಚುವಷ್ಟು ಯಜ್ಞಹೋಮಗಳಿಗೆ ಮೆಚ್ಚುತ್ತಾನೋ యజ్ఞವನ್ನು సమర్పించుವುದಕ್ಕಿಂತ మాటు కేಳುವುದು ఉత్తమవాಗಿದೆ. ఓకే, ఇప్పుడు తెలుగులో చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. బాగా అంటే దేవుడు ఎలా సంతోషిస్తాడంట? దేవుడు మనం 100 రూపాయలు కానుకిస్తే సంతోషిస్తాడా? బాగున్నారు అందరూ కూడా. అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను వింటే దేవుడు సంతోషిస్తాడంట. మీకు అర్థమవుతుంది? పాటలు పాడితే దేవుడు సంతోషించడు, కానుకలు వేస్తే దేవుడు సంతోషించడు. ఆయన మాట వింటేనే ఆయన ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు, మనకు అందరూ కూడా మన తల్లిదండ్రుల లెవెల్లో ఉన్నాం. మనము మన పిల్లల మాట వింటేనే మనం సంతోషిస్తాం. కరెక్టా? వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతుంటే ఏ తల్లిదండ్రులను సంతోషిస్తారా? న్యాచురల్గా ఏ తల్లిదండ్రులు కూడా సంతోషించరు. అలాంటప్పుడు మనిషికే ఇంత ఆలోచన ఉన్నప్పుడు సమస్తాన్ని కలిగించిన దేవాది దేవుడు సమస్తాన్ని సమకూర్చి మానవుల పాదాల కింద పెట్టి సమస్త అవసరతలను ప్రతినిత్యము తీరుస్తూ ఆ దేవుడు మనిషి పట్ల ఎంత జాలి కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నాకు ఏది ఇచ్చినా సరిపోదు, ఎందుకంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, సమస్తము నాదే, నాకేమి ఇవ్వగలవు నీవు? మీకు అర్థమవుతుందా? భూమిని మనం పండిస్తామా? మనుషులు పండించలేము. ఆకాశం నుండి వర్షాన్ని మనం కురిపిస్తామా? కురిపించలేము. ప్రకృతిలో ఏది కూడా చేయలేము, ఏది కూడా చేయలేము. అంటే మనుషులు అనేవాడు ఒక బలహీనుడు. సమస్తము దేవుడు సమకూర్చి మనిషి కొరకు అన్నీ అందిస్తూ టైటయానికి వర్షాలు, టైటయానికి అంటే ఏ కాలంలో ఏది అవసరమో అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడా లేదా? టయానికి ఏం కావాలో ఇస్తున్నాడు. కానీ దేవుడు మన నుంచి కోరేది ఒకే ఒకటి, అదేంటంటే నీవు నా మాట వినాలి. ఏం వినాలి? నా మాట వినాలి. తల్లిదండ్రులు చూడండి, మీరు రాత్రి పగులు కష్టపడుతూ ఉంటారు. పల్లెటూరులో మీకు అంత తెలిసిన విషయం. పల్లెటూరులో రాత్రి పగులు కష్టపడుతూ ఉంటారు. ఎందుకు కష్టపడతారు? నా పిల్లలు సంతోషంగా ఉండాలి. అంటే తల్లిదండ్రుల కష్టం అంతా కూడా పిల్లల పట్ల ఏముంటుంది? సంతోషంగా ఉండాలి. అంటే ఆ తల్లిదండ్రులు కూడా ఏం ఆశిస్తారంటే నా మాట వినాలి, నా మాట క్రమ తప్పకుండా వినాలి అని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. ఇక్కడ దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు. ఏమని ఆశిస్తున్నాడు చూడండి, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుకోండి, అంటే వాక్యం ఇంత స్పష్టంగా ఉంది చూడండి. అంటే దేవుడు ఎలా సంతోషిస్తాడంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడి బ్రతికినప్పుడు, ఆయన అధికారానికి లొంగిపోయినట్టు, ఆయన అధికారానికి లొంగిపోయి సర్వస్వము నీవేని మనల్ని మనం రిక్తులుగా చేసుకున్నప్పుడే ఆయన ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. మనం ఎన్ని ఇచ్చినా కూడా దేవుడు సంతోషపడడు. అర్థమవుతుందా? మనం ఎన్ని ఇచ్చినా కూడా దేవుడు సంతోషపడడు. ఆయన మాట విన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. న్యాచురల్గా మనిషికి ఒక ఈగో ఉంది. ఆ ఈగో ఏంటంటే ఇంకొకరి మాట నేను ఎందుకు వినాలి? కరెక్టా? కోడల మాట అత్త అయినదు, అత్త మాట కోడలేదు. భార్య మాట భర్త అయినడు, భర్త మాట భార్య అయినదు. అంటే చిరాకు తెప్పించే విషయం ఏంటంటే మాట ఎందుకు వినాలి? మాట వినడం అంటే లోబడడం అర్థమది. మాట వినడం అంటే లోబడడం, సరెండర్ అవ్వడం. అంటే ఆరాధన అనేది విధేయతతో కూడినటువంటి విషయం. అది ఆరాధన అనేది సరెండర్ అవ్వడం, మనల్ని మనం ప్రత్యేకించుకోవడం. అదే నిజమైన ఆరాధన ప్రేమ దేవుడు వాళ్ళ. అందుకే ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు కైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. ఏం శ్రేష్టం అంట? మాట వినడం. దేవుని మాట వినడమే శ్రేష్టం. దేవుని మాట వినడే శ్రేష్టం. ఈరోజు మన సంఘాలే కాకుండా బయట ఎన్నో సంఘాల ఆరాధన అనేసరికి పొగలు, కేకులు, అరుపులు, వాద్యాలు వాయిస్తూ ఉంటారు. అంటే ఎంత మంచిగా ఆరాధిస్తున్నారేమో అనుకుంటున్నారు, కానీ నిజంగా ఆరాధన కాదు. మీకు అర్థమవుతుందా? బాగా ఆరాధించారు. అంటే దేవుని ఆరాధించడం అంటే
నీవు మౌనంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం, నన్ను నేను రిక్తులుగా చేసుకోవడం. యేసు ప్రభు ఎలా ఆరాధించాలో ఒకసారి ఫిలిప్పీ పత్రికలో యేసు ప్రభు ఆరాధన ఎలా ఉందో మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఎలా ఆరాధిస్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. 5 నుంచి క్రీస్తు 5 నుంచి అంటే యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలంట. రైట్, నెక్స్ట్. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడంట? రిక్తుడు అంటే అర్థం ఏంటి? రిక్తుడు అంటే అర్థం ఏం కొత్త? రిక్తుడు అంటే నాకు చేయడానికి అన్నీ ఉన్నా నేను ఏం చేయలేను దేవుడా అనుకోవడమే రిక్తుడు. నీకు అర్థమవుతుందా? అంటే నన్ను నేను కంప్లీట్గా దేవుని పైన ఆశ్రయించడం, ఆయనపై విశ్వసించడం. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సమస్తమైన అధికారం ఉంది. ఆయన సముద్రాన్ని గద్దించడం లేదా? కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కళ్ళు ఇచ్చాడు, సమస్త రోగులన్నిటి కూడా ఆయన నయం చేశాడు. మరి శిలువ మీద ఆయన తను రక్షించుకోలేడా? మీకు అర్థమవుతుందా? తను రక్షించుకోలేడా? అంటే దైవాజ్ఞకు లోబడి, దేవుని ఆలోచనకు, దేవుని వాక్కులకు లోబడి ఏం చేసుకున్నాడు? తను తాను రిక్తులు అంటే ఎంత పవర్స్ ఉన్నా కంప్లీట్గా తగ్గించుకున్నాడు లేదా? అదే నిజమైన ఆరాధన అంటే. తను తాను రిక్తులుగా చేసుకోవడమే ఆరాధన అంటే. ఏదో వస్తున్నాను, కూర్చుంటున్నాను, రెండు మాటలు వింటున్నాను, గబగబ కానుకలు వేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే అది ఆచారం అవుతుంది తప్ప ఆరాధన కాదు. అది ఆచారం అవుతుంది కానీ ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే మనం సజీవులుగా దేవునికి సమర్పించుకున్నట. ఇది ఎవరు చేయగలరు? నిజమైన విశ్వాసులు మాత్రమే చేయగలరు. ఫోన్ చేసి ఆరాధనకు వచ్చేవాళ్ళు అలా చేయరు. ఈ పనులు బ్రతిమలాడితే ఆరాధనకు వచ్చేవారు ఈ పనులు చేయరు. అందుకే ఏమంటున్నాడు? మాట వినడం. దేవుని మాట ఆయన విన్నాడు, తను రిక్తులుగా చేసుకున్నాడు కనుక ఆయనకి ఏమొచ్చిందో ఒకసారి మీరు చూడు. 9వ వచనం 2వ అధ్యాయం. అందుచేతను పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. అంటే తన్ను తాను తగ్గించుకొని ఆ మాటకు లోబడ్డాడు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? అధికముగా హెచ్చించాడు. ఆయన అధికముగా ఏం చేశాడు? హెచ్చించాడు. పరలోకమందు ఉన్న వారు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు, భూమి క్రింద ఉన్న అందరూ కలిసి ఆయన నామమును ఏం చేయాలంట? మోకాళ్ళుని ఆయనకు ఏం చేయాలంట? నమస్కారం చేయాలంట. అంత శ్రేష్ఠుడిగా చేసుకోవడానికి యేసు ప్రభులు వారు ఏం చేశారంటే మాటకు లోబడ్డాడు. ఏం చేశాడు? మాటకు లోబడ్డాడు. ఇది ఆరాధనని ప్రపంచ మానవులందరూ కూడా ఒక మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా ఆయన చూపించాడు, ఒక మాదిరిగా ఆయన చూపించాడు. మీకు అర్థమవుతుందా? ఆ యేసు ప్రభుల వారు ఎలాగైతే తండ్రి అయిన దేవుని తన హృదయంలో ఆరాధించాడో ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటే మనం ఏం చేస్తాము? 5 వారం అంటే ఏం చేస్తాము? గబగబ స్నానం చేసుకొని వచ్చి 2 మాటలు ఫాస్ట్ ఏమో చెప్తుంటారు, మనం ఇది కాదు ఆరాధన అంటే. వచ్చి వెళ్ళిపోవడం కాదు ఆరాధన అంటే. నన్ను నేను కంప్లీట్గా ఆయనకు అప్పగించుకోవడం. తండ్రి నాన్న నాకంటూ ఏది లేదు, నీ అధికారానికి కంప్లీట్గా నేను లొంగిపోతాను. అలా లొంగిపోయినందుకు యేసు ప్రభుల వారిని అధికముగా దేవుడు హెచ్చించడం లేదా? మనం ఏం చేస్తాము? మన ఆరాధన కంటే మనం ఆరాధన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆరాధన అంటే ఏమి? ఆరాధనకు ప్రార్థనకు వ్యత్యాసం ఉంది. ఏం వ్యత్యాసం ఉంది?
ప్రార్థనలో మనం ఏం కోరుకుంటాం? ప్రార్థనలో మనకి ఏది అవసరమో మనం కోరుకుంటాం, కరెక్టా? ఆరాధన అలా ఉండదు. నీకు అవసరమైన విషయాలు కోరుకునేది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటి? సమర్పించుకోవడం. తండ్రి నీ కొరకు నేనేం చేయాలనడం ఆరాధన. నీకు అర్థమవుతుందా? నా గురించి ఇన్నెల్లా ఇచ్చావు కదా, నాకు పిల్లల్ని ఇచ్చావు, నా సంసారాన్ని అంత చూసుకుంటున్నావు, నా జీవితాన్ని నడుపుతున్నావు కదా, నీ కొరకు నన్ను ఏం చేయాలి అని అనడమే ఆరాధన. ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? నాకు అది కావాలి తండ్రి, ఇది కావాలి తండ్రి, నాకు సైట్ లేదు, ఫ్లాట్ లేదు, జాగా లేదు, ఇదంతా కూడా ఆరాధన అని అనుకుంటున్నారు కదా. ఆరాధన కాదు, కేవలం ప్రార్థనలోనే ఆగిపోతున్నాం అంతే. అర్థమైందా? ఇక కృతజ్ఞతాస్తుతి, ఆరాధన, ప్రార్థన, ఈ మూడింటి మధ్య ధ్యానం మనకు అర్థం కావాలి. కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? దేవుడు మనకి ఏమైనా చేస్తే మనం కృతజ్ఞతగా ఉండడం. మరి ఏది చేయకుంటే ఏం చేస్తారు? ఒక 2-3 సంవత్సరాలు యేసయ్య ఆరాధన పోతే కానీ అయినా కూడా నాకు పిల్లలే కాలేదంటే ఏం చేస్తారు? మళ్ళీ వచ్చి మళ్ళీ హిందూ గ్రంథాలకు వెళ్ళిపోతారు అంతే. అంటే దేవుడు ఏదైనా ఇస్తే మనం కృతజ్ఞతాస్తుతి చేస్తాం. దేవుడు ఏమి చేయకున్నా ఆయనకు లోబడి ఉంటాం కదా, అది నిజమైన ఆరాధన. ఆరాధనకు ఏదైనా చేయాలని రూల్ లేదు. అర్థం చేసుకోవాలి మీరంతా కూడా. మనిషి భూమి మీద తనకి ఏదైతే అవసరమో అన్ని విషయాలు బాగా అర్థం చేసుకుంటాడు. తను అర్థం చేసుకోలేని ఒకే ఒక విషయం అంటే దేవుని విషయం. దేవుని విషయం అంటే మనిషి పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? దేవుడు కనబడాడు కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుడా అంటే ఒక రౌడీ పనికి మాలిన ఒక రౌడీ గురించి మనిషి భయపడుతున్నాడు, ఒక చీమ గురించి భయపడుతున్నాడు, ఒక పురుగు గురించి భయపడుతుంటాడు. అంటే ప్రతి విషయానికి భయపడే మనిషి దేవుని గురించి భయపడు. ఎందుకంటే దేవుని పట్టించుకోవడం మానేసాడనమాట. నీవు అక్కడే గుడి దగ్గరే ఉండవు, నేనే వస్తాను, నీవు నా హృదయంలోకి వస్తే నీకు నా లోపడలే. అందుకే మనిషి అనేవాడు దేవుని ఎక్కడ పెట్టాడు? గుడుల దగ్గరే పెట్టాడు, చర్చిల దగ్గరే పెట్టాడు అనమాట. నేనే వస్తా, నీవు రావద్దు అనే పొజిషన్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడా? దేవుడు ఎంతవరకు మనకు అర్థం కాడో ఆరాధన మనకు అర్థం కాదు. ఎంతవరకు మనకు ఆరాధన అర్థం కాదో ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. మనకి అదుపులోనే ఉండవు. అందుకే సామెతల గ్రంథంలో మంచి మాట అంటాడు. ఏమంటాడు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 29:18. దేవోక్తి లేని ఎడల ఏం చేస్తారంట? జనులు కట్టులేక తిరుగుతారంటే దేవోక్తి, దేవుని మాటలు ఎవరి హృదయంలో అయితే లేవో వారు ఎలా ఉంటారంట? కట్టు లేకుండా తిరిగేస్తారంట. అర్థం అనేది ఉండదు. వాడు ఏం చేస్తారో వాడికి తెలియదు, ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియదు. చెప్పేవారు లేరు, చూసుకునేవారు లేరు, ఆలోచించేవారు లేరు అన్నప్పుడు ఎట్లుంటారు మన జీవితాలు? ఎట్లుంటాయి? మన ఇష్టానుసారంగా బ్రతికేస్తుంటాం. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారంట? కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి అంటే దేవుని మాటలు. అర్థమవుతుందా? ఈ దేవుని మాటలు ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వారికి మాత్రమే ఒక అదుపు అనేది ఉంటుంది. దేవుని వాదన గుర్తించాలి మనందరం కూడా. చాలామంది ఏమంటారంటే మాకు చదువు తక్కువ, మాకేం అర్థం కాదు, ఇవన్నీ నీకు నాన్న చెప్పొచ్చు, నాకు నీవు చెప్పొచ్చు, రేపు మనం మరణిస్తే దేవుని దగ్గర ఇవన్నీ కుదరవు. మీకు అర్థమవుతా చెప్పేది? బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మనిషి జన్మ ఒకేసారే, మరణిస్తే మరలా భూమి మీద జన్మ లేదు. మరి ఎప్పుడు మరణిస్తారో మీకు ఏమైనా తెలుసా? డేట్స్, మన డేట్స్ తెలుసా మరణించేది? మరి ఇక్కడ నుంచి మనం గృహానికి వెళ్ళిపోతాం అనేది తెలియదు. మరణం అనేది ఆకస్మికంగా మన మనిషి పైన వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకి మరణము. మనం దర్జాగా జీవిస్తుంటాము. అంటే దేవుని దగ్గర పోవడానికి అసలు ఏం చేసావు ఈ భూమి మీద? శరీరాన్ని సజీవంగా ఆయనకు అర్పించావా? ఆయన మాటలు గైకొని నడుచుకున్నావా? ఆయన ఆరాధించావా? ఏమి ధైర్యంతో మనం బ్రతుకుతున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు మనిషి భయపడుతూ బ్రతకాలంట. ఎలా బ్రతకాలంట? భయపడుతూ బ్రతకాలి. ఎవరు పడతారే? ఎవరికి నాన్నకి భయపడాలి అనే ఒక అహంతో మనిషి బ్రతుకుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఈ క్రైస్తవ జీవితము, ఈ క్రైస్తవ విశ్వాసం అనేది ఎలా ఉందో అర్థం అవ్వాలి. చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రం మనం దేవుని ఆరాధించగలము. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారంటే కట్టు లేక తిరిగేస్తారంట.
ధర్మశాస్త్రము అనుసరించేవాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని అనుసరించేవాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని అనుసరించిన వాడు దౌర్భాగ్యుడైపోతాడు, అంతే. అదే అర్థం. కాబట్టి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తాము? దేవుని సరిగ్గా ఆరాధించగలమే తప్ప వాక్యం అనేది మనకు అర్థం కాలేకున్నప్పుడు మన ఇష్టానుసారంగా ఆరాధిస్తూ ఉంటాం. కొంతమంది చర్చిలో పాటలు పాడడానికి పోటీ పడుతుంటారు కదా, ప్రతి చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే పాటలు పాడడమే ఆరాధన అనుకుంటారు కాబట్టి అలా పోటీ జరుగుతుంది అక్కడ. మీకు అర్థమవుతుందా? పాటలు పాడడమే ఆరాధనని మైండ్లో ఫిక్స్ అయి వస్తారు అన్నమాట ఆరాధనకి. కాబట్టి పాటకి అవకాశం దొరికినప్పుడు ఏమైతే ఒక అప్సెట్ అయిపోతుంటారు. మీకు అర్థమవుతుందా? అంటే పాటలు పాడడమే ఆరాధన అంటే దేవుడు ఏమన్నాడు? ఆత్మతో, ఒక ఆత్మని ఆత్మతో ఆరాధించడం అంటే ఇక్కడికి వచ్చి ప్రభువా నా కొరకు ఇంత చేసావు కదా, నీవు నీ కొరకు నేనేం చేయగలను, నన్ను నేను సంపూర్ణంగా నీకు అర్పించుకోగలను అని తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో. అందుకే యేసు ప్రభువు అంటారు, ఎవడైనా నన్ను ప్రేమించాలనుకుంటున్నాడా తను తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలంట, తను తాను తగ్గించుకోవాలంట. తను తాను తగ్గించుకున్న వాడే నన్ను ప్రేమించగలడు అంటాడు. అందుకే మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22:36లో మనం ఒక మంచి మాట రాయబడింది. మత్తయి సువార్త 22:36. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది అంటున్నాడు. బాగా ఆలోచించండి. ఇక్కడ నేను ముగిస్తా. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆరాధనలో పరిపూర్ణత కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పరిపూర్ణత కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే అర్ధ మనసు ఇక్కడ పెట్టి, అర్ధ మనసు వేరే సైడ్ పెట్టి, అర్ధ మనసు ఇక్కడ పెట్టి, అర్ధ మనసు వేరే పిల్ల సైడ్ పెట్టి, అర్ధ మనసు ఇంకొక అబ్బాయి పైన పెట్టి, అర్ధ మనసు వేరే సైడ్ పెట్టి ఆరాధన కూర్చుంటే దేవుడు దాన్ని అంగీకరింపడు. దాన్ని ఇక్కడ ఏమన్నాడు? పూర్ణ హృదయంతో పరిపూర్ణంగా దేవుడు కోరుకుంటున్నాడు మనిషి దగ్గర. అర్థం పడుతున్న ఆరాధన దేవుడు కోరుకోడు. అలాంటి వారిని దేవుడు అంగీకరింపడు. అందుకే ఇక్కడ ఏమన్నా రాయబడింది? పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ. ఇక్కడికి వస్తున్నావంటే సర్వస్వాన్ని మరిచిపోవాలి, నీ కుటుంబాన్ని మర్చిపోవాలి, పిల్లలను మర్చిపోవాలి, నీవు కంప్లీట్ దేవుని ఆత్మతో నీ ఆత్మను లీనం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక విషయం మీకు చెప్తాను. చిన్న సంఘమైనా కూడా, ఈ చిన్న సంఘమైనా కూడా ఈ సంఘం అనేది సత్యంతో కట్టబడుతుంది. చాలా సంతోషం వేసింది సార్ నాకు. ఐఎమ్ సో హ్యాపీ. ఒక సత్యం అనే ఒక వాక్యం మీద నీ సంఘం కట్టబడుతుంది. బయట చాలా భయంకరమైన దుర్బోధులు ఉన్నాయి. పాప మంచిగా చెప్పింది. బయట దుర్బోధులు భయంకరంగా ఉంటాయి. టీచింగ్స్ వేరే వేరే లెవెల్స్ ఉంటాయి. అంటే ఆశీర్వాదాలనే మనుషులు కోరుకుంటాడు. దేవుని కొరకు నేనేం చేయను అనుకోడు. దేవుడు నాకేం చేస్తారని అనుకోదు ఎక్కువ. మీకు అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో సత్యమైన వాక్యంతో మీరు కట్టబడుతున్నారంటే మీరు ఆల్ లక్కీ. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరు మంచి అయ్యగారు మీకు దొరికాడు. సత్యవాక్యం మీకు దొరకదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఆశీర్వాదం అనేవాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తాడు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. కానీ ఎక్కడైతే సత్యమైన వాక్యం ఉంటుందో అక్కడ మీ ఆత్మలు రక్షింపబడతాయి. మీరు మరణిస్తే వెంటనే ఆ తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోతారు. ఇది పెద్ద క్రెడిట్. ఇది నీకు అర్థమవుతుందా? ఇంతకంటే పెద్ద బహుమానం ఉండదు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఎన్ని ఉన్న మనకు ఆ మరణం అంటే కష్టంగా వస్తుందా లేదా? వస్తుందా లేదా? కోటాధీశుడు చనిపోతున్నారా లేదా? మరే కడు బీదులు ఉంటే చనిపోతున్నారా? అందరూ చనిపోతున్నారా? మరణం అనేది కామన్గా అందరికి వస్తుంది. కానీ మరణం అనేది అందరికీ వస్తుంది కదా. కానీ విశ్వాసులకి మరణం అంటే దేవుని దగ్గరికి ప్రవేశం. విశ్వాసులకు ఒక స్పెషల్ ఇన్విటేషన్ అక్కడ. నీకు అర్థమవుతుందా? విశ్వాసుల మరణానికి కామన్ వ్యక్తి మరణానికి చాలా తేడా ఉంది. నీకు అర్థమవుతుందా? ఇటువంటి సహోదరి చనిపోయిందంట. ఎంత మంచి సేవ చేసింది. తన బ్రతుకులు ఎలా బ్రతికింది, తన ఆత్మను కాపాడుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంది, ఇటు సేవకునికి లోబడి ఉంది, వాక్యానికి లోబడి ఉంది, సంఘ కార్యాలన్నింటికీ లోబడి ఉంది అని ఒక మంచి పేరును సంపాదించుకోవాలంట. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మంచి మాట మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథంలో
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం అనుకుంటా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో జ్ఞానైనటువంటి సల్మోన్ గారు ఒక మంచి మాట మాట్లాడుతుంది. 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంటున్నాడు. ఏం మేలంట? మంచి పేరు. మంచి పేరు సంపాదించడం చాలా కష్టం. డబ్బులు సంపాదించచ్చా? డబ్బులు ఈజీగా సంపాదించి ఏదో ఒక పని చేసి సంపాదించవచ్చు. కానీ మంచి పేరు అనేది డబ్బులతో కొనేది కాదు. మంచి పేరు అనేది క్రియలతో కూడింది. అది మన క్రియల వలన మనకి మంచి పేరు వస్తుంది. దుష్ట క్రియలు చేస్తే దుష్టుడు అంటారు, మంచి క్రియలు చేస్తే మంచివాడు అంటారు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని మాట. అంటే మనుషులు దేవుని ఎలా ఆరాధిస్తున్నారు? వచ్చి వెళ్ళిపోవడం, గుడికి వచ్చి వెళ్ళిపోవడం ఆరాధన కాదు. అది అర్థమవుతుందా? గుడికి వచ్చి వెళ్ళిపోవడం అంటే నిజంగా ఆరాధన చేసేవాడు అయ్యగారి కంటే ముందు ఇక్కడ ఉంటాడు. అయ్యగారి కంటే ముందు ఇక్కడ ఉంటాడు. ఆదివారంకు ఎదురుచూపుడు చూస్తుంటాడు. ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళిపోతాను, ఎప్పుడు నా తండ్రిని సంపూర్ణంగా మనస్ఫూర్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైన మనసుతో ఎప్పుడు నేను ఆరాధిస్తాను అని ఏం చేస్తుంటాడు? ఎదురుచూపుడు చూస్తుంటాడు. ఎంతమంది ఆదివారం కొరకు ఎదురుచూపుడు చూస్తాం మీరు చెప్పండి? ఎంతమంది ఆదివారమా ఇంటికప్ప రజ వచ్చింది, ఈరోజు కూడా వెళ్ళి ఒక 500 వచ్చేది కదా అని ఒక మనిషి ఆ ఒక దృక్పథంలో జీవిస్తున్నాడు ఈరోజు. నీకు అర్థమవుతుందా? కాబట్టి మనం ఆరాధించాలి అంటే ఆరాధన అనేది విధేయతతో కూడింది. ఆరాధన అంటే లొంగిపోవడం. ఆరాధన అంటే ఆయన అధికారానికి మనల్ని మనం సంపూర్ణంగా సజీవముగా సమర్పించుకోవడం. అటువంటి ఆరాధన ఏం చేస్తున్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు. అది యవనస్తులైనా, పెద్దలైనా, పిల్లలైనా, ఎవరైనా కూడా అటువంటి ఆరాధన చేయాలి. అటువంటి మనసు మనకు రావాలి. అటువంటి సత్యమైన ఒక నడువలే మన సంఘములో రావాలి. అర్థమవుతుందా? సత్యముతో ఆయన ఆరాధించాలి. చివరిగా మాట చూసుకుని నేను ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు ఏం చేస్తున్నారంట? చాలా మంది ఆరాధిస్తున్నారు కానీ వారికి తెలియదు ఆరాధన అంటే ఏంటో. ఇక్కడ సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇక్కడ 4వ అధ్యాయంలో కరెక్టా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరలా సమరయ స్త్రీ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ విషయంలో ఆ సమరయ స్త్రీకి యేసుప్రభువు వారు ఏమంటున్నారు? మీరు ఆరాధిస్తున్నారు. ఏమిటి ఆరాధిస్తున్నారు? మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు. అరే నేను ఆరాధిస్తున్నాను, 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను, ఇదే ఆరాధన అనుకున్నాను కదా, ఇదే నేను ఆరాధన అనుకున్నాను కదా. అంటే చర్చికి వెళ్ళడం ఆరాధననా? మీకు అర్థమవుతుందా? చర్చికి వెళ్ళడం ఆరాధనేనా? చర్చికి వెళ్ళడం ఆరాధనే అనుకుంటే మీరు తిరిగి సంప్రదాయం అవుతుంది. ఇది మీకు అర్థమవుతుంది? సంప్రదాయానికి వాక్యానికి మధ్య చాలా తేడా ఉంది. అందుకే మనుషులు కల్పించినటువంటి సంప్రదాయాల నిమిత్తము దేవిని ఆజ్ఞలను మీరు నిరర్ధకం చేసినట్టు యేసుప్రభువు అంటాడా లేదా? అర్థమవుతుందా? మీరు చర్చకు రావడం ఆనవాయితీ మీరు అనుకోవద్దు. చర్చకు రావడం ప్రేషియస్, అది చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ఈ లోకములు ఏదైతే గొప్పదని నీవు అనుకుంటున్నావో అన్నిటికంటే గొప్పది దేవుని సన్నిధిలో నీవు ఒక రోజు సమయం గడపడం, ఒక క్షణం దేవుని సన్నిధిలో తండ్రి అని ఆయనను అడగడం, ఆయనకు నీ ఆలోచనను, నీ ఒక మాటను ఆయన తెలుపడం, ఆయనతో కూడి సంభాషించడం, అది చాలా గొప్పది. అందుకే 1000 దినాలు మనం అక్కడ ఉంటే ఒక్కరోజు 1000 దినముల కంటే గొప్పదంట దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయం. నీకు అర్థమవుతుందా? అందుకే మీరు మీకు తెలియని దానిని ఏం చేస్తున్నారు? 22వ వచనము. మీరు అమ్మ చెప్పండి, చదవండి అమ్మ. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే తెలియని ఆరాధన ఉంది, తెలిసే ఆరాధన ఉందా? నీకు అర్థమవుతుందా? ఒక 2 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది పడదండి, వాక్యం తెలుసుకుంటాను. తెలిసే ఆరాధన ఉంది, తెలియని ఆరాధన కూడా ఉందంట. ఇప్పుడు ఏ కేటగిరీలో మనం ఉన్నాము సార్ మీరు ఆలోచించుకోండి. అంటే తెలిసిన ఆరాధన ఉంది, తెలియని ఆరాధన ఉంది. అక్కడ ఈ మాటలు చెప్పేసరికి ఆమెకు అర్థం కాలేదు. సమరయ స్త్రీకి ఆమెకు అర్థం కాలేదు.
యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట అన్నిటి కూడా ఇది అంతర్గత విషయానికి సంబంధించిన కనుక తొందరగా అర్థం చేసుకోలేకపోయింది అక్కడ సమరయ స్త్రీ. అక్కడ సమరయ స్త్రీ అర్థం చేసుకుందో లేదనే విషయం కాదు, ఒకవేళ నీవు కనుక అర్థం చేసుకోలేకపోతే అర్ధాంతరంగా జీవితాలని నాశనం చేసుకుంటావు. నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇది మనకి మ్యాండేటరీ, ఇక్కడ కంపల్సరీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? అమాయకుల్లా వచ్చి వెళ్ళిపోతున్నానంటే కాదు, నేను చేసే ఆరాధన నా దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడా లేదా, నేను చేసే పనులు నా భర్తకు ఇష్టమవుతున్నావో లేదని భార్య చూసుకుంటుందా లేదా, భర్త చూసుకుంటాడా లేదా భార్యకు ఇష్టమవుతున్నా లేదని. మరి భర్త భార్యను చూసుకుంటుంది, భార్య భర్తను చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. మరి దేవుని విషయాన్ని చూసుకోవట్లేదు, దేవుని విషయాన్ని చూసుకోవట్లేదు. దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా లేదా, నా ఆరాధన నా ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడా, అసలు నా ప్రార్థన నా ఆరాధన అంగీకరించాలంటే నేను ఎలా ఉండాలి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాము? ప్రార్థనకు వచ్చి నాకు అన్ని ఇచ్చావు నాయన, పిల్లల్ని ఇచ్చావు, సంసారం ఇచ్చావు, మంచి భర్తలు ఇచ్చావు, భార్యని ఇచ్చావు, ఇప్పుడు నేను నీ కొరకు ఏం చేయాలి, నన్ను నేను ఎలా నీకు సమర్పించుకోవాలి, ఎలా ఆరాధించాలి అని ఎంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు? ఎంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు చూసిన ఇదే కూడా మా తండ్రి నాకు అదివు ఇదివు ఇదే విషయంలో నీవు ఉంటే నువ్వు ఎప్పుడు దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడు ఆరాధన చేస్తావో, ఎప్పుడు ఆయన సంతోషపెట్టే పనులు మనం చేస్తాము. మన పట్ల ఆయన సంతోషపడుతున్నాడా లేదా ఒకసారి మనల్ని మనమే ఏం చేసుకోవాలా? హెచ్చరించుకోవాలంట, మనల్ని మనమే హెచ్చరించుకోవాలంట. అందుకని మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు. అటువంటి ఆరాధన ఏమి? వ్యర్థమైన ఆరాధన. అది తెలియని దాన్ని ఆరాధిస్తే ఏమంట? వ్యర్థమైన ఆరాధన. తెలిసి ఆరాధిస్తేనే ఆయన అంగీకరిస్తాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనం పరీక్షించుకోవాలి ప్రతిరోజు. మనల్ని ఏం చేసుకోవాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేవా. అది స్టూడెంట్లైనా, పెద్దవాళ్ళైనా, యవనస్తులైనా, సర్వమానవులందరికీ ఈ వాక్యం రాయబడింది. అర్థమవుతుందా? నేను చదవలేదు, నాకు చదువు రాదు, నాకు అర్థం కాదంటే ఇవన్నీ కథలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అంతే, ఇక్కడ నడుస్తాయి అంతే. రేపు మరణించిన వెంటనే నీకు తెలియలేదంటే దేవుడు ఒప్పుకోడు అక్కడ. అర్థమవుతుందా? ఏమి చేయాలన్నా, ఏమి ఆలోచించాలన్నా, ఏమి మారాలన్నా, ఆరాధించాలన్నా, ఏమి చేయాలన్నా కూడా బ్రతుకున్నప్పుడే చేయాలి. మరణిస్తే మనం ఏమి కూడా చేయలేము. ఏమైనా చేస్తామా? హాస్పిటల్లో డాక్టర్స్ అంతా కూడా ఏం చేస్తుంటారు? ఎమర్జెన్సీ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంతవరకు? బ్రతికినంత వరకు. డెత్ అయిందని కూడా ఏం చేస్తారు? అన్ని ఎక్విప్మెంట్స్ అంతా సైడ్ పెట్టేస్తారు. అంటే ఇక ట్రై చేసిన ఏమైనా ఉపయోగం ఉందా? దట్ ఈస్ నథింగ్. మూసింది కదా, క్లోజ్. అంటే ఏం చేసినా కూడా బ్రతుకున్నప్పుడే చేయాల. అర్థమవుతుందా? బ్రతుకున్నప్పుడే చేయాల. మనం బైక్ వెళ్ళిపోతూ ఉంటాం ప్రయాణంలో, సడన్గా యాక్సిడెంట్ వచ్చింది, డెత్ అయినావు అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని దగ్గర పోవడానికి? లేదు. యవనస్తులు ఏమనుకుంటారంటే నాకు ఇంకా ఎంతో సమయం ఉంది, ఇప్పుడు 12 ఏళ్ళు, ఇప్పుడు 15 ఏళ్ళు, ఇప్పుడు 16 ఏళ్ళు, ఇప్పుడు 20 సంవత్సరాలు అని ఒక భ్రమలో ఉంటారు. ఆవిరి వంటి జీవితం దేవుడు అంటే దేవుడు అంటే మనుషులు ఏమనుకుంటారు? ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయనుకుంటారు. సమయము లేదిక. మనల్ని మనమే సిద్ధం చేసుకోవాలి. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధం చేసుకోవాలి. ఆయన ఆరాధించడానికి సిద్ధం చేసుకోవాలి. ఇటువంటి ఆలోచన కలిగి మనము దేవుని ఆరాధిస్తేనే తప్ప దేవుడు మన ఆరాధన అంగీకరించదు. అర్థమవుతుందా? ఇటువంటి సత్యమైన వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ విలువైన మాటలు విని మీ జీవితాలను మార్చుకొని ఆయనకు సజీవ యాగము మన శరీరాన్ని సమర్పించుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున భక్తుడైన మా తండ్రి, ఇదిగో నాయన, ఆరాధన అంటే ఏంటి, మీరు అంగీకరించే ఆరాధన ఎలా ఉంటుంది? చాలామంది తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఎంతోమంది ఆరాధన వ్యర్థమైపోతుంది నాయన. మీరైతే సంతోషపడరు. మీ మాటలు ఎవరైతే గైకులుంటారో వారి పట్ల మాత్రమే మీరు సంతోషిస్తున్నారు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సంఘానికి వచ్చి తండ్రి విలువైన మాటలు చెప్పాము తండ్రి. ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించిన అయ్యగారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు చేస్తున్నటువంటి సేవను మీరు దీవించండి. ఇదిగో తండ్రి, ఈ విలువైన మాటలు విన్న వారందరూ కూడా మంచి మనసుతో స్వీకరించి మీ అందు భయము భక్తి కలిగి జీవించే మంచి మనసు అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా మీ వాక్యానికి అప్పగిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.